ప్రజలండి అందరికీ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల ప్రార్థనా సంఘం పాస్టరు అండ్ రెవరెండ్ బిషప్ తిమోతి గారి వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఆయన కొండ మీద దిగి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుందాం. ఆయన కొండ మీద దిగి వచ్చుచున్నప్పుడు బహు జన సమూహములు ఆయనకు వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. శుద్ధి చేయగలమంటే మనము చూడండి, యేసుక్రీస్తు దేవుడు ఎందుకు కూడా ఒక కుష్టి రోగిని పట్టుకొని బాగు చేశాడు. మనము జ్వరం వచ్చిన వాళ్ళని కూడా తాకము. హాస్పిటల్లోకి వెళ్ళి ప్రార్థన చేయమంటే చేయము. ప్రార్థన చేయాలి, పేషెంట్లను కలవాలి, ప్రతి ఒక్క రోగుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అటువంటి వాడే తన వెలుగును, తన దైవత్వాన్ని అన్ని కుమ్మరించి నువ్వు నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని ప్రార్థన చేశాడు. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క రోగిని ముట్టి కొంచెం గాయం కడిగి తుడిచి పవిత్రపరిచి అతనికి నయం చేద్దాం. యేసు నామములో ప్రతి ఒక్కరిని మనం బాగుపడదాం. దేవుడి యొక్క చిన్న మాటని దీవించునుగాక. నా సెల్ నెంబర్ 9908308421కు ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోగలరు, ప్రార్థించగలరు. నా సంఘం కోసం, నా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.